శాంతి కోసము ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరు కూడా సిగ్గు, అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఏది తోస్తే అది ఒక 2 minutes అందరూ కూడా ప్రతి ఒక్కరు మీ పేరు, మీ వైఫ్ పేరు, మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా కూడా వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోండి. టీచర్స్ కూడా కంపల్సరీగా మీ పేరు తెలుస్తుంది, మీరు ఏం పని చేస్తున్నారు అనే విషయం కూడా తెలుస్తుంది. సో దయచేసి దాన్ని ఎవరు ఇబ్బంది పడే మాట్లాడాను. 2011లో పాస్ అవుట్ అయ్యా. ఇంత నా పర్సంటేజ్ అంటే నాది ఇలా పడుతూ లేస్తూ ఉన్నా కూడా నేను ఒకటే డిసైడ్ అయినా, మా తల్లిదండ్రులు మా అన్న నాకు చాలా సపోర్ట్ చేసి ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే మా అన్న తీసుకున్న డెసిషన్. మా నాన్న ఒకటే ఆప్షన్ ఇచ్చాడు నాకు, మా అన్నకి, అరే నేను ఇద్దరిని చదివలేదు, ఎవరైనా ఒక్కరిని చదివిస్తా అంటే మా అన్న అప్పుడు ఇంటర్మీడియట్ చదివేవాడు. తను నా కోసం సాక్రిఫైస్ చేసి నువ్వు వాడిని చదివిస్తాము, మరి నేను ఇక్కడే ఉంటా అని చెప్పి తను ఇంట్లో ఉండి అమ్మ నాన్నని ఆయన సరిగా చూసుకొని నాకు డబ్బులు పంపించి అన్ని చదివించారు. దాని తర్వాత నేను 2 years 2011 నుంచి 13 వరకు 2 years బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కోర్స్ చేస్తున్నాను. దానికి ఆ కోర్స్ చేసేదే నా లైఫ్ ఎంటైర్. ఆ 2 years నా లైఫ్ని ఎంత చేంజ్ చేసిందంటే నిజం చెప్తున్నా, నేను ఫస్ట్ బెంగళూరుకి వెళ్ళినప్పుడు నాకు మై నేమ్ ఈజ్ చెన్నారెడ్డి అని ఒక ఫ్లూయెంట్గా చెప్పేకి నిజంగానే రాదు. నాకు మా కజిన్ ఉన్నాడు, ఆయన చాలా హెల్ప్ చేశాడు. తను నన్ను ఇంట్లో పెట్టుకుని ఒక భరోసా ఇచ్చాడు, అరే నువ్వు నా ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావో ఉండు, నేను నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తా, జాబ్ చేసేయాలి అని చెప్పాను. ఆ 2 years నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. అందులో 40 స్ట్రైట్ అవే 2 1 నిమిషంలో రిజెక్ట్ బికాస్ ఆఫ్ మై ఇంగ్లీష్. బట్ ఆ 2 yearsలో నేను నేర్చుకొని వన్ డే ఐ ఫౌండ్ ఏ జాబ్ ఇన్ వన్ ఆఫ్ ద హెచ్పి కాంట్రాక్ట్ బేస్డ్ కంపెనీ. సో ఆ రోజు నుంచి 2013 అది నా బర్త్డే రోజు నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఆ రోజు నేను ఫోన్ చేసి మా అమ్మ నాన్నకి ఇంత ప్యాకేజ్తో నాకు జాబ్ వచ్చిందని చెప్పిన రోజు మా అమ్మ కళ్ళలో నేను ఆనంద వర్షం చూసి ఇంకా చాలా నేను అనుకున్నది సాధించాను. ఇంకా నేను ఫ్యామిలీ నుంచి నా బతుకోగలను అని చెప్పి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ బెస్తరపల్లిలో చదివిన ఒక ఏదైతే ఉందో ఆ క్రమశిక్షణ, మన టీచర్స్ అందరూ పెట్టిన క్రమశిక్షణ, మాకు ఇంట్లో మా తల్లిదండ్రులు పెంచిన ఇది నడవడిక, అదంతా ఎంతో నమస్కారం అండి. నా పేరు శ్రీధర్. ఈరోజు ఫస్ట్ మాట్లాడుతున్నాను. నేను బెంగళూరు ఒక బిజినెస్ మ్యాన్, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను. ముందుగా నా గురువులకి, నా మిత్రులకి అంతా ధన్యవాదాలు తెలుస్తున్నాను సార్. ఓకే, నాకు మాట్లాడే రాదు, సారీ. యాక్చువల్ శ్రీధర్ గురించి నేను బాగా చెప్తాను. యాక్చువల్గా శ్రీధర్ సార్ 10th అయిపోతే ఇంటర్మీడియట్ చేరాడు. ఇంటర్మీడియట్ డిస్కౌంట్ అయ్యాడు. సో అగైన్ ఇంకా బెంగళూరుకి వెళ్ళాడు. డిగ్రీ 2nd yearలో ఉండగా 2006లో పెళ్లి చేసుకున్నాడు. యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈరోజు మా బ్యాచ్ లో ఒక గ్రేట్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి శ్రీధర్. ఈరోజు బెంగళూరులో ఉన్న సొంత కంపెనీ రన్ చేస్తూ దాదాపు అంటే ఒక 30 members స్టాఫ్ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి. అంటే అబ్బాయి నాకు తెలిసి పర్ యానం టర్నోవర్ 2 crores ఉంటాయి. సో అంత మంచి పొజిషన్ లో ఉన్నటువంటి మా స్నేహితులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి కూడా అన్ని రకాలుగా సహకరించారు మాకు. శ్రీధర్, ఆన్ ది బిహాఫ్ ఆఫ్ 10th class, కంగ్రాచులేషన్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషాన్ని వ్యక్తం చేశారు, చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ హనుమప్ప to introduce yourself. హనుమప్ప అండ్ ఏకే నాగభూషణ, సునీల్ దయచేసి ప్లీజ్ స్టేజ్ మీదకి వచ్చేసేయండి ప్లీజ్. తర్వాత ఏదైనా ఉంటే చూద్దాం, ఒకసారి వచ్చేసేయండి ప్లీజ్. ఏకే నాగభూషణ బొమ్మాయి ప్లీజ్ కమ్. హనుమప్ప వచ్చినప్పుడు క్లాస్ కొట్టుకుంటే కొట్టని పెట్టుకోసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి ఇచ్చేసిన
మా గురువులు అందరికీ పాదాభివందనాలు. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మొత్తం నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం చాలా గత 2 సంవత్సరాలుగా ఒక ప్లాన్ చేసుకున్నాము. కానీ 2 సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక రుజుకు వచ్చింది. ఈ ప్రోగ్రాం జరపడానికి చాలా డిస్కషన్ జరిగినాయి, చాలా అన్నీ జరిగాయి. కానీ లాస్ట్కు ఈరోజు దాన్ని సక్సెస్ చేశాము. కాకపోతే నా పేరు హనుమప్ప, నేను ఎంఎస్సీ బిఎడ్ అయిపోయింది. ప్రైవేట్ స్కూల్లో రాయదుర్గంలో పనిచేస్తున్నాను, అలాగే బిజినెస్ చేసుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన మా గురువులందరికీ వన్స్ అగైన్ పాదాభివందనాలు తెలియజేస్తూ, అందరూ సహకరించినందుకు, అందరూ ఏమైనా ఇబ్బంది పెట్టినా కూడా అన్యత భావించద్దండి. ప్రోగ్రాంలో భాగంగా కొంచెం ఇబ్బంది పెట్టేస్తాము, కాబట్టి ఎవరు ఇబ్బంది పడద్దు, అందరూ క్షమించండి. ధన్యవాదాలు. ఇంట్రడక్షన్ చేసుకుంటున్నారు. జానీ అండి, ఆల్రెడీగా తెలుసు. ఐ వాజ్ ఏ స్కూల్ టాపర్ ఇన్ 2002. I got 486 marks out of 600 marks. దానికోసం ప్రత్యేకంగా కొంతమంది గురించి మాట్లాడాలి. ముఖ్యంగా ఫస్ట్ సుబ్రహ్మణ్య సార్ లేకపోతే కింద అప్పుడు ఫస్ట్ టీచర్ మాకు సుబ్రహ్మణ్య సార్, మాకు సైన్స్, సోషల్ అండ్ ఇంగ్లీష్. తర్వాత శేషాచలం సార్ చెప్పారు ఒక్కొక్కసారి. తర్వాత ఇంకా అదర్ సబ్జెక్టులు వచ్చి చెప్పాడు. అప్పుడు లెక్కలు మాకు బాగా కొడుతుండేది, మీకు గుర్తుందో లేదు. సో వీళ్ళందరూ సహకారంతో చాలా బాగా నేర్చుకున్నాను, నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సుబ్రహ్మణ్య సార్ అంతా బాగా మంచి బేస్ వేశాడు నాకు. ఎక్కువ కొడుతున్నటువంటి సార్ కూడా సుబ్రహ్మణ్య సార్. అసలు క్లాస్కి రావాలంటేనే భయం వేసేది. ఒక్కొక్కసారి అబద్ధం చెప్పినా కూడా సార్ ఈజీగా పట్టేస్తుండే. కానీ ఇక్కడ రాలేదు, రాలే అంటే వీడు హోంవర్క్ రాయలేదు, ఇంకోటి ఏదో ఉంటుంది. సో ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే ఎంత బలమైనటువంటి రీజన్ చెప్పినప్పుడు కూడా సార్ డిడ్ నాట్ యాక్సెప్టెడ్. సో కాబట్టి ఇమ్మీడియట్ గా దెబ్బలు అయితే వాన్ చేస్తుండే అసలు. సో సార్ ఈ రోజు మీరు కొట్టినటువంటి దెబ్బలు ఈ రోజు మాకు ఆశీర్వాదాలుగా మారాయి. ఎంతో జ్ఞానాన్ని ఎర్న్ చేశాను నేను. సో తర్వాత ఇక 8th క్లాస్కి వచ్చేపాటికి అయితే కింద ఒకసారి కొంతమంది టీచర్, ఇంకా తెలుగు సార్ అయితే శేషాచలం సార్ అయితే కింద వర్ణానికం, అసలు ఆ తెలుగు పద్యాలు కానీ చెప్పడం కానీ నేర్పించడం కానీ ఛందస్సు కానీ చాలా ఎక్కువ ఉండేది. అసలు చాలా ఆనందం సార్, మీ తెలుగు పాఠాలు బాగా నేర్చుకున్నాం, బాగా ఆనందం ఉంది. ఇక అన్నపూర్ణ మేడం కూడా మ్యాథ్స్ మాకు బాగా చెప్పింది అప్పుడు, అన్నపూర్ణ మేడం. ఇక సారు పీటీ సార్ వేణుగోపాల్ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే అప్పుడు సారు డ్యూయల్ రోల్ ప్లే చేయాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు మ్యాథ్స్ కి మనకి ఎవరు లేరు స్టాఫ్. అప్పుడు సార్ అయితే మ్యాథ్స్ చెప్పేవాడు మనకు. సో అంతకంటే ముందు పీఈటీ. అసలు సార్ నాకు రోల్ మోడల్ అండి. అప్పుడు కూడా సార్ లేకపోతే నాకు చాలా విషయాలు ఈ రోజు నాకు భవిష్యత్తులో అసలు నాకు తెలిసి సార్ గైడెన్స్ లేకపోయిండే కన్నా నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 6th to 7th వరకే ఉన్నాడు సారు. సో తర్వాత 8th క్లాస్కి వచ్చేపాటికి ఏమైపోయిందంటే సార్ వాళ్ళు కొంతమంది మారారు. నారాయణ రెడ్డి సారు భయం, అసలు తెలుగు టీచర్ రే మీకు ఉందిరా, మా సీనియర్స్ భయపెట్టేది, రే ఉందిరా మీకు ఉందిరా, నారాయణ రెడ్డి సార్ వస్తారు, మీరు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు 6th to 7th మీకు ఉందిరా, మీకు అంతా చూస్తారు అని. అదేవిధంగా తర్వాత వచ్చేసి కృష్ణమూర్తి సార్, తర్వాత వచ్చేసి నారాయణ సారు, తర్వాత వచ్చేసి అప్పట్లో మనకు హిందీ సార్ శంకర్రావు సార్ కూడా ఉండే. సో వీళ్ళంతా కూడా మాకు ఎన్నో రకాలుగా సపోర్ట్ చేశారు. తర్వాత మంచి జ్ఞానాన్ని కూడా మాకు పంచారు, విలువలు నేర్పారు, విద్యను నేర్పారు. అసలు భవిష్యత్ అంటే ఏంటి, చదువు అంటే ఏమి, అన్ని విషయాన్ని బాగా నేర్పించారు మాకు. సో తర్వాత 2001 కొత్తగా బెస్తరపల్లిలో ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. ఆ ట్రెండ్కి ముఖ్య కారణం వచ్చేసి సార్ వాళ్ళు మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు. అప్పుడు కొత్తగా వచ్చినటువంటి సార్ వాళ్ళు వచ్చేసేసి మనకు మదన్ సారు, తర్వాత వచ్చేసేసి విజయలక్ష్మి మేడము, తర్వాత కాదర్ భాష సారు. సో వీళ్ళు రావడంతోన స్కూల్లో ఉన్నటువంటి ఇంకొంచెం ఎవరైతే పునాదులు వేసిపోయారో వాళ్ళని మరింత తారాస్థాయికి తీసుకుపోయినటువంటి టీచర్స్. తర్వాత కిరణ్ సార్ కూడా అప్పుడే జాయిన్ అయ్యాడు మనకు, పీటీ సారు. సో అంతా ఒకటే బ్యాచ్ లోనే వచ్చేసారు మొత్తం అంతా కూడా 2002. తర్వాత వీళ్ళందరినీ కూడా ముందంజుగా నడిపించడానికి మన చాందుబాద్ సార్ హెచ్ఎం గా బాధ్యతలు తీసుకొని
మన ప్రతి టీచర్ని కూడా సో బాగా సపోర్ట్ చేస్తూ మనకి మంచి విద్యను అందించేలాగా వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సార్ మీ అందరికీ కూడా. సో 86 వచ్చాయి. తర్వాత డిగ్రీ జాయిన్ అయినాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన మ్యాథ్స్ తీసుకున్నాను. తర్వాత బీఈడీ చేశాను, అది కూడా మ్యాథ్స్ చేశాను. సో అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల నాకు జాబ్ అనేది చాలా లేట్గా వచ్చింది. చాలా బాధపడ్డాను. సో ఇక్కడ ఒక నిజం చెప్పాలి, మేడం 2008 డిఎస్లో జాబ్ కొట్టలేదని నా దగ్గర అది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం నాకు. మేడం మదన్ సార్తో ఎన్నోసార్లు వెళ్ళి ఎందుకు సార్ నా దగ్గర మాట్లాడట్లేదు మేడం, ఎందుకు సార్ నా దగ్గర మాట్లాడట్లేదు అంటే ఏమో నాకు తెలీదు, మీరే పోయి మాట్లాడుకో నాకు తెలియదు అనేవాడు. అంటే మరి రీజన్ లేట్గా తెలిసింది ఏంటంటే వీడు మంచి టాలెంట్ ఉన్నటువంటి వాడు, ఇక్కడే ఆగిపోయాడు, ఎక్కడో ఉండాల్సినటువంటి వాడు. సో దాంతో నాకు ఒక చాలా గిల్టీ ఫీలింగ్ ఏర్పడింది. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ అని తర్వాత చాలా ఛాలెంజింగ్గా తీసుకునేసేసి ఆన్లైన్ ఫ్యాకల్టీగా యాక్చువల్గా ఒక స్కూల్లో అయితే కింద 60 మందో 30 మందికో టీచ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అలాంటిది నేను ఒక ఆన్లైన్ ఫ్యాకల్టీగా చేరి తర్వాత మ్యాథ్స్ను బాగా పట్టుబట్టి ఇంగ్లీష్ నాలెడ్జ్ని బాగా గెయిన్ చేసేసి ఈ రోజు నేను చెప్పబోయే బ్యాచ్కి మినిమం 2000 మంది ఉంటారు స్టూడెంట్స్. వాళ్ళందరూ కూడా ఎస్ఐలు కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో తర్వాత వచ్చేసేసి రైల్గాపుగా ఇప్పుడు 800 మంది ఏపీ తెలంగాణలోన మంచి పొజిషన్లో ఉన్నారు. ఇది చాలా గర్వకారంగా ఉంది నాకు. సో తర్వాత అలా ఫ్యాకల్టీగా రన్ అవుతుంటేనే తర్వాత 2019లో నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ ఆఫీస్లోనే శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను అనంతపూర్లోనే. నా జాబ్ పర్మనెంట్ కూడా అయ్యింది. తర్వాత నా భార్య ఇక్కడే ఉంది, షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్, పేరు రాజ్యలక్ష్మి. 2012లో నాకు మ్యారేజ్ అయింది. నాకు 2 పిల్లలు. రాజ్యలక్ష్మి ఒక్కసారి నిలబడి మా సార్ వాళ్ళు అందరూ చూస్తారు ఒకసారి. అలాగే నాకు 2 కూతుర్లు ఉన్నారు. ఒక అమ్మాయి 5th క్లాస్ చదువుతా ఉంది. She has selected young scientist. Very soon she is going to Australia. Please come on to the dais. పుష్పిత ఒకసారి రా స్టేజ్ మీదకి. నా కూతురు పుట్టినప్పుడే మారిపోయింది సార్ రియల్గా. ఈరోజు ఈ స్థాయిలో నేను ఉండడానికి ప్రత్యేకమైనటువంటి కారకులు ఎవరన్నా ఉన్నారంటే నా తల్లిదండ్రుల తర్వాత, నా గురువుల తర్వాత నా భార్య, నా పిల్లలే. వితౌట్ మై వైఫ్ రియల్లీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఈరోజు ఈ పొజిషన్లో రావడానికి చాలా చాలా సఫరింగ్స్, చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. ఎన్నో చోట్ల రియల్గా అసలు పెళ్లి చేసుకున్నా కూడా నా భార్య నేను సపరేట్గా ఉన్నాం. ఐ వాంట్ టు డూ సంథింగ్ అంటే చాలా చోట్ల అసలు ఫ్రెండ్స్ దగ్గర ఇన్సల్ట్లు, ఐ మీన్ బంధువుల దగ్గర కావచ్చు, ఇంకా కొన్ని రకాలుగా ఇన్సల్ట్ రావడం వల్ల చాలా హర్ట్ అయినాను. ఏదో ఒకటి చేయాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్ అన్న ఆలోచనతోనే నేను ఒక బాగా కష్టపడి చాలా హ్యాపీగా ఉన్నాను. అంతేకాకుండా మా మేడం బాగా మా భార్య మా ఫ్యామిలీ అంతా కూడా ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళము. మాకు ఆపర్చునిటీ ఆల్రెడీ మా మేడం ఎక్సైట్ భార్య introduce yourself.
ఫార్వర్డ్. ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. నా పేరు సరస్వతి, హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు. షార్ట్ స్పీచ్. రిక్వెస్ట్ సుజాత. And after that, request Nagina. Forward. ఉపాధ్యాయులకు నమస్కారం. నా పేరు సుజాత. Thank you. Nagina, be fast. Then after I request Visalakshmi. Come forward. Radhika. నా పేరు నగీనా. టీచర్స్ అంతా నమస్కారము. ఈరోజు చాలా చాలా హ్యాపీగా, ముందుకి రాదు మాకు, ఇంకా లైఫ్ వెనక్కిపోదు. చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు 2 పిల్లలు. మా ఆయన కాంట్రాక్ట్ కళింద్రంలో ఉన్నాను. మాకు తెలుగు సార్ ఎక్కువ గుర్తొస్తుంటారు. మా బాబుకి ఇట్లా కొడతారంట సారు. మమ్మీ వచ్చి చెప్పు, మీ ఇట్లా కొడుతున్నారంటే, నువ్వేం రేట్లు తినింది, నేను రేట్లు తిన్నాను మా సార్. Nagina మాట్లాడినంటూనే సార్ మాట్లాడేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. దెన్ ఆఫ్టర్ విశాలక్ష్మి. సార్ వాళ్ళందరికీ నమస్కారము, మేడం వాళ్ళందరికీ నమస్కారము, నా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము. నా పేరు విశాలాక్షి. మేము హైదరాబాద్లో ఉంటున్నాము. మా ఆయన పేరు హనుమంతరాయుడు. మేము అంత దూరం నుంచి రావడానికి ఆయన ఒక కారణము. నేను హౌస్ వైఫ్ సార్. పిల్లలు. బ్యాచ్ లో బాగా సైలెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విశాలాక్షి. అసలు ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్, మాట కూడా రాదు. కానీ హైదరాబాద్ నుంచి ఇంత దూరము మమ్మల్ని అందరినీ చూడాలని చాలా రిస్క్ తీసుకుని వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ విశాలాక్షి. వింటున్న ఉపాధ్యాయులకు కొంచెం సమయం ఓపికను భరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఐ రిక్వెస్ట్ పద్మావతి టు కమ్ ఫార్వర్డ్. నాగరాజ్ ఇట్రండి. ఇక్కడున్న ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు నా పేరు ఎల్లమ్మ. నాకు 4 పిల్లలు. మంజు అండ్ రమేష్, చెన్న వచ్చేసండి. డోర్ వచ్చేసండి, తొందరగా వచ్చేసండి. పద్మావతి. ఆఫ్టర్ దట్ ఐ రిక్వెస్ట్ గంగమ్మ టు కమ్ ఫార్వర్డ్. తొందరగా వచ్చేసేయండి, టైం అయిపోతుంది. మంది అయిపోతే మరి ఇంకా టీచర్స్ ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. మేము కళ్యాణదుర్గంలో ఉంటాం. నాకు 2 పిల్లలు. ముందుగా నా యొక్క ధన్యవాదాలు గురువులకి, నా స్నేహితులకి ధన్యవాదాలు. నా పేరు గంగమ్మ. నేను డిగ్రీ కంప్లీట్ చేసినాను. ముందుగా అయితే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశాను. ఇప్పుడైతే ప్రస్తుతం ఆఫీస్ వైపు. మా ఆయన అడ్వకేటు. నాకు ఒక అమ్మాయి. రమేష్, నీ గురించి ఒక 2 ముక్కల్లో మాట్లాడు. ఉపాధ్యాయులకు నమస్కారము. నేను పెళ్ళైనప్పటి నుండి బెంగళూరులోనే ఉంటే ఇక్కడ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల, మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు రమేష్. కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల నేను ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ తొందరగా పోవలసి వస్తుంది, 1 నెల టైంకి అట్లా. నాకు ఒక కొడుకు, ఒక కూతురు. థ్యాంక్ యూ రమేష్. అలాగే నా తోటి మిత్రులకు అందరికీ నా పేరు నేను 2009లో కానిస్టేబుల్గా పెట్టాను. నాకు కానిస్టేబుల్ రావడం ముఖ్య ఉద్దేశము నా యొక్క ఆర్థిక పరిస్థితి, నేను చదివిన చదువులు, నాకు బాగా చదువు చెప్పింది మా సిస్టరు 10th టీచర్లు. వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. నేను ఈ స్టేజ్లో ఉన్న చాలా ముఖ్య ఉద్దేశము, నేను 7 days స్కూల్కి రాకుండా కొండలు విద్యను వదిలేసి కొండలు పట్టుకొని వెళ్ళిపోయాను. అప్పుడు సార్ నా మీద
ప్రత్యేక చొరవ చూపించి వాడు బాగా చదువుతారా అని ఒక ఇద్దరే పంపించి నన్ను మళ్ళా స్కూల్ రావడానికి నాకు జాబ్ రావడానికి ముఖ్య ఉద్దేశం సుబ్రాం సార్కి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కామాక్షి ప్లీజ్ కమ్. కామాక్షి స్టేజ్ మీదకి రావాలి. అందరికీ నమస్కారాలు. కేశవులు నా పేరు కవిత. నాకు ఇద్దరు పిల్లలు. హలో, నా గురువులకు నమస్కారములు, నా స్నేహితురాలకు నమస్కారము. నా పేరు కామాక్షి. నేను అవసరం దాకా విజయలక్ష్మి. వచ్చి 2 minutes మాట్లాడు. గురువులకు నమస్కారాలు. రాజేశ్వరి, హరిప్రస్ రాజేశ్వరి. బొమ్మయ్య, లినీలు, తర్వాత సునీలు. దయచేసి అందరూ స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాము. ఫాస్ట్ కమప్. లేట్ అయిపోయింది ఇప్పటికే. సార్ వాళ్ళు మరీ రిటర్న్ వెళ్లాల్సిన అవసరం ఉంది. దయచేసి వచ్చేసేయండి. నాగరాజు ప్లీజ్ కమ్. వచ్చే నాగరాజు ఒకసారి 2 minutes మాట్లాడు. బాగా కూడా ఉంది మేడం. ఎందుకంటే ఈ బ్యాచ్ ని వదులుకున్నప్పుడు ఇప్పుడైతే చాలా బాగా ఉంది. నేను మర్చిపోయినానేమో అనుకున్నాను, కానీ పదే పదే ఫోన్ చేస్తూ చాలా సార్లు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నా అని పిలిచినారు మేడం మా ఫ్రెండ్స్ అయితే. అది నేను ఊహించలేదు అసలు మా ఫ్రెండ్స్ అయితే నన్ను గుర్తుపెట్టుకున్నారా లేకపోతే మర్చిపోయినారా అని. కానీ కంపల్సరీ వాళ్ళు గుర్తుపెట్టుకొని 25 years అయింది మా బ్యాచ్. కానీ నన్ను వదిలిపెట్టా మేడం. అందరూ మా గర్ల్స్ అంతా అదే పని ఫోన్ చేసి అవే నేను చూడలేదు, రావే చాలా రోజులు అయింది కలుస్తాం రాండి రాండి అంటే లేదే నాకు వీలు కావట్లేదు అంటే, లేదు కంపల్సరీ నువ్వు రావాలా, నేను చూడాలా, రాండి అంతా కలుస్తాము సారు మేడమ్స్ బ్యాచ్ అంతా ఉన్నావు అంటే చాలా సంతోషమైంది మేడం. నాకైతే ఎప్పుడు చూస్తామో టీచర్స్ మేడమ్స్ అందరినీ అని అసలు ఊహించలేదు మేడం. మిమ్మల్ని అందరూ చూస్తామని మేము అసలు లైఫ్ లో ఎవరు చూడలేము అనుకున్నాం, ఎప్పుడో కలుస్తామో కూడా లేదు అనుకున్నాము. కానీ ఈరోజు అయితే చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరూ చూడడానికి. ఇంత బాగా చేస్తున్నారంటే అందరూ కలిసి బాగా చేస్తున్నారు మేడం. బాబు ఎవరిని మర్చిపోకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళు ఫోన్ చేసి అందరితో కలిసి బాగా పిలిపించుకొని అంత బాగానే చేస్తున్నారు మేడం బ్యాచ్ అయితే. సార్ అయితే ఎప్పుడు చెప్పాడు బాగా చదువుకోవాలా, బాగా స్థాయికి వెళ్ళాలా, మనం గుర్తింపు తెచ్చుకోవాలా, చదివిన తర్వాత ఏదో స్థాయిలో ఉండాలా మనం చదివిన దానికి అని మేడం చెప్పారు. విజయలక్ష్మి మేడం కూడా, మదన్ సార్ కూడా మ్యాథ్స్ బాగా చెప్పారు మేడం. సుబ్రహ్మణ్య సారు, సోషల్ సారు, కృష్ణ సార్ గారు, తెలుగు సార్ అయితే పదే పదే ఫస్ట్ అంటే లేపుతున్నా మేడం. అదైతే గుర్తు. కానీ చాలా సంతోషంగా ఉంది మేడం. నేనైతే చదువు అయితే మానలేదు మేడం. ఆ బ్యాచ్ మార్చినా కూడా డిగ్రీ వరకు నేను కంప్లీట్ చేశాను. కానీ బట్ ఏమంటే మా ఆయన అయితే ఏం చదువుకోలేదు, వేలుముద్ర మా ఆయన ఫార్మరు. కానీ నా భార్య చదవాలని డిగ్రీ వరకు చదివించారు. ఏమంటే ఆ పల్లెటూరులో జాబ్స్ అంటే వాల్యూ లేదని ఇప్పుడు వాలంటీర్గా జాబ్ చేస్తున్నాను మేడం. ఖాళీగా ఉండకూడదు, చదువుకున్నాము, మనకంటూ గుర్తింపు ఉండాలా. మా గురువులు నేర్పించారు కాబట్టి, మా తల్లిదండ్రులు ముందు పంపించారు కాబట్టి మనకంటూ హోదా ఉండదని ఏదో చిన్న జాబ్స్ అన్ని మేడం మనకి చదువుకోయిన తగ్గట్టుకి ఉండాలని చేస్తాం మేడం. ఐ రిక్వెస్ట్ సునీల్ ప్లీజ్ కమ్ ఫాస్ట్. We have a less time, please. వచ్చిన అందరికీ నమస్కారం మేడం. సార్ ఇక్కడే స్కూల్లోనే సెటిల్ అయిపోయినాం ఫార్మర్గా. నా పేరు సునీల్, పెళ్ళి అయిపోయింది. ఇక్కడ ఊళ్ళో
నా పేరు బొమ్మయ్య. నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. ప్రొనాక్ట్ ఇంజనీరింగ్లో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తాను. మాటలు రావంటివి బొమ్మాయి అని చెప్పి ప్రమోక్ ఇండస్ట్రీ అంటే అసిస్టెంట్ మేనేజర్ అంటే. సరే నాకు నెక్స్ట్ కంటిన్యూ నెక్స్ట్ ప్రోగ్రామ్. అందరూ సపోర్ట్ చేసి మీ గురించి ఇక్కడికి వచ్చి మీ ఫ్యామిలీ గురించి మీ గురించి షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో నెక్స్ట్ గోస్ టు ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్ ఫ్రెండ్స్ ఆల్సో ప్లీజ్ అందరూ ఒకసారి ముందుకు వచ్చి కూర్చోండి. సార్ వాళ్ళు స్పీచెస్ స్టార్ట్ అయినాయి, ఎవరు ఇక్కడ ఉండొచ్చు ప్లీజ్. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. అనుకోకుండా జానీ ఒకసారి ఫోన్ చేసి చేస్తున్నాడు. తర్వాత ఇంకొకసారి మా ఇంటి దగ్గరికే వచ్చి కలిసినారు కూడా. చాలా సంతోషమైంది. మళ్ళీ నేను బెస్తరపల్లికి పోతున్నాను, మా స్టూడెంట్స్ని చూడగలుగుతున్నాను అని చాలా సంతోషమైంది. లైఫ్లో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఇదే జరుగుతూ ఉండేది, ఇంకా ఎక్కడ కూడా రాలేదు. కాబట్టి నేను కూడా చాలా ఆసక్తితో ఇక్కడికి రావాలా అని అనుకున్నాను. కానీ లేట్గా వచ్చిన దానికి చాలా బాధపడుతున్నాను. త్వరగా బయలుదేరాల్సింది. అప్పట్లో 1 అవర్లో వచ్చేసేవాడిని. అదే ప్రకారంగా ఇప్పుడు కూడా పోవచ్చులే 1 అవర్లో అని అనుకున్నాను. కానీ 2 అవర్స్ పట్టింది. ముఖ్యంగా నేను తక్కువ సంవత్సరాలు పనిచేసింది బెస్తరపల్లి. అన్ని చోట్ల 3, 6, 10, 8 సంవత్సరాలు అట్లా పనిచేసినాను. బెస్తరపల్లిలో మాత్రం 2 సంవత్సరాలే పనిచేసినాను. చాలా పరిచయాలు కొంచెం తక్కువగానే ఉంటాయి. ఇంకా బెస్తరపల్లి నాకు ఎన్నో విషయాలు నేర్పింది. ఎందుకంటే నేను 19 సంవత్సరాలు యూపీ స్కూల్లోనే ఉన్నాను. యూపీ స్కూల్లో జీవితము దానికి హై స్కూల్ జీవితానికి చాలా తేడా ఉంది అని గ్రహించినాను. యూపీ స్కూల్ జీవితము ఒక రకంగా కూపస్థ మండలకం లాంటిది, ఏ ప్రయోజనం లేదు అని నాకు అనిపించింది. హై స్కూల్కి వచ్చిన తర్వాత రేంజ్ చాలా పెరిగిపోయింది. తర్వాత మా యొక్క ఆలోచనలు, విద్యా విధానం అంతా కూడా మారుతుందని ఇక్కడ తెలుసుకున్నాను. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా నాకు చాలా బాగా సహకరించినారు. ముఖ్యంగా మన కృష్ణమూర్తి సారు, తర్వాత నారాయణ రెడ్డి సార్ కూడా నేను ఇక్కడ వచ్చిన తర్వాత చాలా కోఆపరేట్గా ఉన్నారు. తెలుగు గుంజీలోని తీసేవాళ్ళు పిల్లోళ్ళు. నాకు అది అర్థం కాలేదు. నేను ఎక్కడా వినలేదు కదా ఇది, అది ఎట్లుంటాయని చెప్పి అదే పనిగా నేను గమనిస్తూ వచ్చినాను. చాలా కష్టమైన గుంజీలు అవి. ఏమరా ఇది తెలుగు గుంజీలు మీ మాస్టర్ మాత్రమే చెప్పినారా అని చెప్పేసి చూసినాను. తెలుగు గుంజీలో లేచి నిలబడాల. నిజంగా అయితే చాలా కష్టమైన గుంజీలు ఎక్కడా నేను చూడలే. ఆ విధంగా ఎంతో ఎక్స్పీరియన్స్గా ఉండేటువంటి, నాకంటే చాలా సర్వీస్ ఎక్కువ సార్కి ఇక్కడ 17 years అప్పుడే ఉండింది. మంచి ఇక్కడ పేరు సంపాదించి బాగా అందరితో కలుపుగోలుతరంగా ఉండి బాగా పనిచేసినారు. అదేవిధంగా కృష్ణమూర్తి సార్ కూడా ఇక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంకా మేడం గారు, మదన్ సారు, వీళ్ళు తర్వాత నాకు బాగా అక్కడ అనంతపూర్లో కలిసినారు. వాళ్ళు కూడా మళ్ళీ ఎంఈఓ, తర్వాత అనేక విషయాల్లో వాళ్ళు పనిచేసి అక్కడ బాగా మంచి పేరు సాధించినారు. ఇంకా సుబ్రహ్మణ్యం సార్ అయితే మళ్ళీ కనబడలే. ఇక్కడ నుంచి పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. శేషాచలం సార్ కూడా అంతే.
ఇంకా కిరణ్ సార్ కూడా ఎక్కడ కనపడలేదు అసలు. ఇంకా మీరు పిల్లలు మీరేనా అని అనిపించింది. ఒక్కొక్కరిని చూస్తా ఉంటే వీళ్ళు ఉన్నారా స్కూల్లో, మీరేనా మా పిల్లలు అని నాకు అనిపించింది అనమాట. ఇప్పటికీ అనుమానంగానే ఉంది. రజియాని మాత్రం నేను గుర్తుపెట్టినాను, జానీని బాగా గుర్తుపెట్టాను అంతే. నగీనా మేడం, నగీనా అని తర్వాత మీ పేరు మాధవి మేడం, వీళ్ళని గుర్తుపెట్టినాను అనమాట. చాలా మంది లేదు గుర్తుపట్టలే. ఇప్పుడు మోస్ట్లీ 36 అవ్వలు ఉంటుంది మీకు. మీ ఏజ్ అంతా కూడా లైఫ్లో బాగా సెటిల్ అవుతారు. అంతేకాకుండా లైఫ్ కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. దానికి మనం భయపడకూడదు. జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి, ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది, మన ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది. ఇవన్నీ కష్టాల్లో భాగాలు. అయినా కూడా మనము చలించకూడదు. జరిగేదైతే జరుగుతూనే ఉంటుంది. ఏం జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో కష్టాలు చెవి చూడని వాడు ఎవడూ లేడు. ఎంత గొప్ప ఉద్యోగి అయినా, రాజైనా, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరికి కష్టాలు అనేవి ఉంటాయి, సుఖాలు అనేవి ఉంటాయి. కాబట్టి నాకే ఈ కష్టం వచ్చింది అని చెప్పేసి మనము అనుకోకూడదు అన్నమాట. ఇంకా పెట్టలేదా? అవును, ఒకడేనా పెళ్లి కాని ప్రసాద్ లాగా తయారైనా. నెక్స్ట్ టైంకి నువ్వు పూర్తిగా 4 పిల్లలతో ఉండాలి. పెళ్లి మండపం కావాలి. అది చూడు, ఓకే సార్, ఏం పని, మా సమక్షంలోనే అది కూడా ఉరిగించేస్తాము. అయినా మా అంచనాలు తారుమారు చేసేసినాం. నేనేమనుకున్నాను, అందరికీ పెళ్ళి ఉంటుంది అనుకున్నాను. కానీ ఒక ఉదాహరణ దొరికినావు. మ్యాక్సిమం అయినారు కాబట్టి మీరంతా కూడా సంసారం అనేటటువంటి ఒక సముద్రంలో ఈదుతూ ఉన్నారు. ఈ సంసారము అనేటటువంటి సముద్రంలో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, కష్ట సుఖాలు సంసారంలో వస్తూ ఉంటాయి. ఓసారి పెద్ద తుఫాను కూడా వస్తుంది. వీటిని భయపడకుండా మన యొక్క తెలివితేటలతో, అందరి సహకారంతో వాటిని మనము కడతీర్చుకోవాలి. అంతేగాని ఏదో నాకు అయిపోయింది అని చెప్పేసి కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడము, ప్రాణత్యాగం చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. దయచేసి అలాంటి వాటికి పాల్పడద్దు. కష్టాలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి. మనకే కాదు, మాకే కాదు, అందరికీ వస్తూ ఉంటాయి. మీరందరూ కూడా సంయమనం వహించి ఆ కష్టాలని ఎదుర్కొని మంచి స్థాయిలో మన యొక్క కోరికలు అదుపులో పెట్టుకుంటే మనం సంతోషంగా ఉంటాం. కోరికలు ఎక్కువగా చేసుకుంటే కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మన లిమిట్స్లో మనం ఉంటూ మన యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు ఒక సందేశం ఇస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను రిక్వెస్ట్ నారాయణ రెడ్డి సార్ టు గివ్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. రాసుకొట్టండి దయచేసి. మరి ఈ ఆత్మీయ సభను ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు.
మరి ఇంతవరకు సార్ హెడ్మాస్టర్ అనే విషయం చెప్పారు. మరి చెప్పదగింది ఏమీ లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కష్టసుఖాలు అనేవి మామూలు లేదు. మీ యొక్క లక్ష్యాన్ని చేయడానికి మా యొక్క మాటలు ఏమైనా ఇంతకు ముందు చెప్పినటువంటి గురువులు చెప్పినటువంటి చెడును వదిలిపెట్టి మంచి ఏదైనా ఉంటే దాన్ని గుర్తించి మీ యొక్క జీవిత లక్ష్యానికి చేరుకోవాలని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెలుగు సార్ అంటే ఎప్పుడు కూడా పెద్దపల్లిలో గుర్తుండిపోయే సీనియర్ మోస్ట్ టీచరు. ఎంతో మంది తెలుగు సార్ శిష్యులు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తోటి ఉపాధ్యాయులు అందరూ కూడా మీ తరఫున నేను ముందు 65లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన మీ మాదిరిగానే చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. అట్లాంటి వాళ్ళను కొన్ని వందల మంది అనొచ్చు, లేదా వేల కొద్ది అనొచ్చు. 22 సంవత్సరాలు ఎలిమెంటరీ స్కూల్లోనే పనిచేసి ఎంతో మందికి ఎన్నో విలువలు నేర్పించాను. నాదొక్కటే కోరిక, భారత పౌరులు రాబోయేటువంటి పిల్లలు సన్మార్గంలో నడిచి తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకుంటారు. నేను ముందు కమిటీలోనే ఉండేది. అనేక సమితిలో పనిచేశాను 2 స్కూల్లో. ఏ స్కూల్లో పనిచేసినా కూడా ఆ స్కూల్లో పిల్లలు మనకు ముందు గురువులు ఎవరంటే ప్రతి ఒక్కరికి కూడా తల్లి తండ్రి వాళ్ళే ఫస్ట్ గురువులు. కాబట్టి వాళ్ళు స్కూల్కి వచ్చేటప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేసి రావాలనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి స్కూల్కి రావాలని పద్ధతిని ప్రవేశపెట్టాం. ఊర్లో కూడా చాలా మంది ఆశ్చర్యపోయినారు, ఈసారి ఇట్లా చేసే ప్రవర్తన రావాలి, సత్ప్రవర్తన రావాలి. తల్లిదండ్రులు అంటే వాళ్ళని గౌరవించాలి. ముందు వాళ్ళ సబ్జెక్టు సోషల్ బోర్డ్ సబ్జెక్ట్ అని అనుకుంటా నేను. కానీ నాకు తెలుగు టీచర్ కావాలనేటువంటి అభిలాష ఉండేది, కానీ అది రాకపోయింది. లాస్ట్కు సోషల్ ఎస్సీ అసిస్టెంట్గా ఉండి, అప్పుడు పియూసీ అని ఉండేది కాలేజీలో, ఇంటర్ లేదు. ఆ పియూసీ కట్టి చదివి ఫస్ట్ టైంలోనే, తర్వాత డిగ్రీ కట్టినాను, డిగ్రీ పాస్ అయ్యాను. ఎస్సీ అసిస్టెంట్గా ఇదే స్కూల్లోనే, ఎలిమెంటరీ స్కూల్లోనే ఇక్కడ పనిచేశాను 14 సంవత్సరం. ఇక్కడ ఉన్నట్లే హై స్కూల్ ప్రమోషన్ వచ్చింది. ఫస్ట్ హై స్కూల్ కంబదూరు, సెకండ్ హై స్కూల్ బెస్తరపల్లి. అమ్మదూరులో సుమారు 3 సంవత్సరాలు పనిచేసి ఇక్కడ ఖాళీ ఉంటే ఈ ప్లేస్కి వచ్చాను. ఇక్కడ దాదాపు 13 సంవత్సరాలు సోషల్ అసిస్టెంట్గా పనిచేసి లాస్ట్లో 1 నెల మాత్రం 2003 జూన్ హెడ్ మాస్టర్గా పనిచేశాను. మన చాన్ భాష సారే నాకు ఛార్జ్ ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళ తర్వాత 1 నెల రోజులు పనిచేశాను. నేను ఒక్కటే కోరేది, మీరు మా కింద చదువుకొని వివిధ స్థాయిల్లో స్థిరపడ్డారు. మీరు సన్మానం చేసేదేం గొప్ప కాదు. ఎక్కడ పోయినా మీ స్టూడెంట్ నేను అని చెప్పుకుంటారే, అదే గొప్ప సన్మానం. అంత సంతోషమైంది. మా కింద చదువుకున్నటువంటి పిల్లలు మాకంటే ఉన్నత స్థాయిలో ఎదిగినారు కదా అనేటువంటి సంతోషం మాకెంతో కలుగుతుంది. కొంతమంది ఉంటారు, వాళ్ళు సార్ కనిపిస్తే పక్కకు పోతారు, ఎక్కడ సార్ ఏమంటాడో అనేటువంటి భయం. మా కింద మేము చదువుకునేటప్పుడు కూడా సార్ ఆ విధంగా కూడా కొంతమంది. ఒకసారి మాకు కుందిర్పి హై స్కూల్ ఫస్ట్ బ్యాచ్ మాది. ఆ స్కూల్లో ఎస్ఎస్ఎల్సి అప్పుడు
స్కూల్ పైకి ఫస్ట్ వచ్చినాను అనమాట నేను. ఆ విధంగా మా ఉపాధ్యాయులు కూడా ఎంతో క్రమశిక్షణతో కొత్త స్కూలు ఫస్ట్ బ్యాచ్ అని బాగా క్రమశిక్షణతో పనిచేసేవాళ్ళు, ఆ విధంగా బోధన చేసేవాళ్ళు. హెడ్ మాస్టర్ అయితే ఆయన సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయినా కూడా సోషల్ టీచర్ లేడంటే పిండేసినారు. అయినా నాకు అక్కడ బాధ అయినా కూడా భరించరా, ఎందుకంటే వాళ్ళు మా కోసమే ఈ విధంగా చేసినారని. జ్వరం వచ్చింది 2 రోజులు నాకు, మీరు చెప్పుకుంటే నవ్వుతారేమో, అంత జోరుగా పిండేసినారు. ఒక్క కవి రాసినాడు చిన్న పద్యం, తనదు బాగు కోరి తత్వంబు బోధించు గురువు తిట్టవచ్చు కొట్టవచ్చు, తల్లి బుగ్గగిల్లి రాగిమ్మదా ఉగ్గు లలిత దివ్య తేజ తెలుగు బాల అనేటువంటి. తనదు బాగు కోరి, ఉపాధ్యాయులు అంటే గురువులు ఉపాధ్యాయులు అంతా ఒకటి అప్పుడు, కాబట్టి తనదు బాగు కోరి, ఎవరి బాగు? విద్యార్థుల యొక్క బాగు. విద్యార్థులందరూ కూడా నా పిల్లలు అనేటువంటి భావంతో వాళ్ళు ఎదగాల, వాళ్ళ మంచి నడవడికతో సత్ప్రవర్తన కలిగినటువంటి పిల్లలుగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో, ఎట్లా తల్లి బుగ్గగిల్లి, తల్లి పాలిస్తూ ఉంటే చిన్నపిల్ల అయినా కూడా అట్లా అని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ విధంగా తల్లి పాలు ఎట్లా ఇస్తుందో, అయితే పిల్లవాడికి గాయం కావాలేనో ఇంకొకటి కావాలేనో అనేటువంటి ఉద్దేశం వాళ్ళకుండా తల్లులు. ఆ విధంగానే గురువులకు కూడా మిమ్మల్ని తిట్టాలనో కొట్టాలనో అనేటువంటి దురభిప్రాయం ఉండదు. మీరు బాగుకోరి, తనదు బాగుకోరి. కాబట్టి ఆ విధంగా మీరు ఏమైనా చేసినా కూడా అన్నీ మరచి మాకింత స్థాయిలో మీరు అంతా కలిసి మాకు ఇక్కడ సన్మానం చేయడానికి మీరు కృతకృతులైనారంటే ఎంతో అభినందనీయం అన్నమాట. కాబట్టి మీరు మీ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మేము వచ్చినాము, మేము మీకెంతో కృతజ్ఞులం. అయితే ఒక్కటి, మీరు వివిధ స్థాయిల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు మాతో పాటు మీరు కూడా సంసార జీవనంలో మునిగి తేలుతూ ఉన్నారు. చాలామంది వాళ్ళ యొక్క కష్ట సుఖాలన్నీ చెప్పుకున్నారు. నేను కూడా ఎంతో కష్టపడినాను. ఉపాధ్యాయుడిగా పనిచేసి చేరినా కూడా సుమారు 3 నెలలు జీతం లేకుండా అవస్థపడినాను. ఒక్క వారం రోజులు బొరుగులు పప్పులు తిని కాలక్షేపం చేసి జీతం లేదు. ఆ విధంగా ఊళ్ళో ఎవరైనా అడిగితే సేరు బియ్యం ఇచ్చేవాళ్ళు లేరు. అయినా కూడా ఆ విధంగా జీవనాన్ని సాగిస్తూ ఈ స్థాయికి ఎదిగి మీరు కూడా ఎంతో కష్టాలు పడినారు, చెప్పుకున్నారు చాలామంది. నాకు బాధ అయింది. అయితే అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అప్పుడు దొరకాలంటే బియ్యం దొరకు, స్కూల్లో ఊర్లో కూడా బీదలు సేద్యం చేసేవాళ్ళు, రైతులు కూడాను ఎంతో కష్టపడేవాళ్ళు. ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుండి పాలు, మళ్ళా గోధుమలు, శనగలు ఇవన్నీ సప్లై చేసేవాళ్ళు స్కూల్కి. అవన్నీ మేము ఊర్లో పంచేవాళ్ళం. పిల్లల లిస్ట్ తయారు చేసి, ఊర్లో ముసలి వాళ్ళ లిస్ట్ తయారు చేసి అవన్నీ కూడా ఎవరికి ఎంతెంత తూకాలు పెట్టి వాళ్ళందరికీ సప్లై చేసేవాళ్ళు. అంత కష్టమైనటువంటి కాలం. ఇప్పుడు అట్లా లేదు. ప్రతి ఒక్కరూ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందనమాట. కాబట్టి సుఖ సంతోషాలతో ఉన్నారు చాలామంది. మీరు కూడా వివిధ స్థాయి నీతి, నిజాయితీ, మంచి అనేటువంటి విలువలు మీ పిల్లలకు కూడా నేర్పిస్తారని నేను ఆశిస్తూ విరమిస్తున్నాను. You have given a wonderful speech about the future and studies and society and all the things. చాలా ఆనందం ఉంది. చాలా విలువల గురించి చెప్పాడు సారు. సారు కూడా మనలాగానే ఎన్నో తన విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, జాబ్ వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనే విషయాలు కూడా ఈరోజు ఈ సందర్భంగా మన ముందు నిలబడి మొత్తం అంతా కూడా వివరించాడు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సోషల్ అన్నట్టుగా మీరు నిజంగానే బోర్ అని మేము అప్పుడు అనుకునే వాళ్ళం, కానీ వెన్ వీ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఫర్ ది గ్రూప్ 2 అండ్ సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1 సర్వీసెస్ అప్పుడు తెలిసింది సోషల్ యొక్క విలువ అనేది.
గ్రూప్ 2 అనేది కానీ గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీస్లోనే సోషల్ సబ్జెక్ట్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉంటుంది. సో అప్పుడు తెలిసి వచ్చింది అరే ఇంత ఇంపార్టెన్స్ ఉందా దీనికి అనేది. Now I request Narayan sir to give you a valuable word. ఈనాడు ఈ గెట్ టుగెదర్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పూర్వ హెడ్ మాస్టర్ చాంద్ బాషా గారికి, తర్వాత అప్పటి సోషల్ అసిస్టెంట్ కృష్ణమూర్తి సార్ గారికి, తర్వాత తెలుగు సార్ నాండెడ్ సార్ గారికి, శేషచలం గారికి, మళ్ళీ మన రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి నాగరాజు గారికి, అలాగే విజయలక్ష్మి మేడం గారికి, తర్వాత కిరణ్ గారికి, తర్వాత అన్నపూర్ణ మేడం గారికి, ముఖ్యంగా మన పీటీ వేణుగోపాల్ గారికి, మదన్ సార్కి, తర్వాత అందరికీ కూడా నా యొక్క వందనాలు. అలాగే నా పూర్వ విద్యార్థులకు నా యొక్క శుభాశీస్సులు. మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది మీకు, అలాగే మాకు.